ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, ఇజ్రాయేలీల న్యాయాధిపతి అయిన దెబోరా, బారాకు వీళ్ళిద్దరు కలిసి నఫ్తాలీయుల దగ్గరికి, తర్వాత జెబూనీయుల దగ్గరికి వెళ్ళేసి మేము ఆ దేశపు సైన్యాధ్యక్షుడైన సీసెరాతో మేము యుద్ధం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మాకు కొంతమంది మనుషులు కావాలి, ఒక 10,000 మంది మనుషులు కావాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి వస్తారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొండ మీద బస చేస్తారు. ఆ కొండ పేరు తాబోరు. ఆ కొండ మీద వీళ్ళు తిరుగు ప్రయాణంలో బస చేస్తారు. బస చేసినప్పుడు వీళ్ళు ఇట్లా ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అని ఆ దేశపు సైన్యాధిపతి అయిన సీసెరాకు తెలిసినప్పుడు అతను ఏం చేస్తాడంటే అన్ని రథాలు, గుర్రాలు, తర్వాత మనుషుల్ని కూడా వీళ్ళందరం తీసుకొని వాళ్ళని ఓడించడానికి అని చెప్పేసి ఆ కొండ మీదకి బయలుదేరిపోయినప్పుడు ఈ దెబోరా ఏం చేస్తుందంటే చెప్తుందనమాట బారాక్తో, సీసెరా మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, పద మనం బయలుదేరి నువ్వు యుద్ధం చేతంతో దేవుడు వీళ్ళని మనకి అప్పగిస్తాడు అని తను చెప్తుంది. చెప్పినప్పుడు ఇంకా ఈ బారాకు ఆ 10,000 మంది మనుషులు తీసుకొని వాళ్ళని యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఆ భయంకరంగా ఆ యుద్ధంలో దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉంటాడు. సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని కూడా ఒక్కడైనా మిగలకుండా అందరినీ నాశనం చేయటం మొదలు పెడతారు, చంపేయటం మొదలు పెడతారు. అప్పుడు ఈ సైన్యాధ్యక్షుడైన సీసెరా ఏం చేస్తాడంటే అక్కడి నుంచి రథం దిగేసి పారిపోతాడు. వీళ్ళందరేమో ఇక్కడికి అందరినీ చంపేస్తాడు. ఇతను పరిగెత్తుకుంటా పోయి ఒక మనిషి ఉంటాడు. అతని పేరు హేబెరు అనమాట. ఆ హేబెరు ఆయన కొంచెం దూరంగా ఒక గుడారం వేసుకొని నివసిస్తూ ఉంటాడు. ఈ సీసెరా ఏం చేస్తాడు, పారిపోతున్నప్పుడు తనకి ఆ గుడారం కనిపించి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గుడారం ఎవరిది ఉంటుంది, హేబెరు అని అతనిది కదా. ఆ హేబెరు భార్య, ఆమె పేరు యాయేలు అనమాట. ఆమె ఏం చేస్తుందంటే వచ్చేసి, ఏమండి మీరు ఇటు పోతున్నారు, మీరు రండి మా ఇంట్లో, ఇక్కడే మా ఇల్లు, మా గుడారంలోకి వచ్చి మీరు తలదాచుకోండి అని చెప్తుంది. అని చెప్పినప్పుడు ఆయన గబగబా ఆ ఇంట్లోకి, ఆ గుడారంలోకి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక రగ్గిస్తుంది. రగ్గేసి కప్పుకొని దీనిలో దాక్కోండి మీరు అని చెప్తుంది. అని చెప్పినప్పుడు అతను అలాగే చేసి, నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం వాటర్ కావాలి తాగడానికి అని అడిగినప్పుడు ఆ యాయేలోని ఆ ఇంటి ఆవిడ ఏం చేస్తుందంటే తనకి కొంచెం పాలు కలిపి ఇస్తుంది తాగడానికి. తను తాగేసి పడుకొని నిద్రపోతాడు. అలసిపోయి యుద్ధం చేస్తున్నాడు కదా, బాగా పడుకొని హ్యాపీగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ యాయేలు, ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తుందంటే ఒక మేకు తీసుకొని వచ్చి ఆయన కణత మీద పెట్టేసి దాన్ని సుత్తితో కొడుతుందంట. కొట్టి అతన్ని చంపేసిన తర్వాత బయటకు వచ్చేసినప్పుడు వీళ్ళు ఈ బారాకు పరిగెత్తుకుంటూ అటువైపు, అంటే ఈ సీసెరాని చంపడానికి వెతుకుతూ వస్తాడు. తను యుద్ధంలోంచి వెళ్ళిపోయాడు కదా, అక్కడ అందరినీ చంపేసేసి వాళ్ళు ఇతని కోసం వెతుకుతూ వచ్చినప్పుడు అప్పుడు ఈ యాయేలు ఏం చెప్తుందంటే, రండి మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో అతను ఇక్కడ ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు, నేను చంపేశానని చెప్పి తీసుకొచ్చి చూపిస్తుందన్నమాట. అలాగా దేవుడు ఇజ్రాయెల్ పక్షం నుండి ఆ 50 దేశాన్ని అణచివేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ ప్రవక్త దెబోరా గారు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పట్లాగే దేవునికి విరోధంగా నడుచుకుంటారు ఇజ్రాయేల్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలులందరినీ తీసుకెళ్ళి మిద్యానీయులకి అప్పగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.